వెబ్‌ఫోర్స్ క్రియేషన్స్‌కు స్వాగతం. వివరాలు: మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం భారతదేశంలోని ప్రతి బాలిక మరియు స్త్రీకి ఆర్థిక భద్రతను అందించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ ద్వారా ప్రారంభించబడింది. ఆర్థిక వ్యవహారాల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ జూన్ 27, 2023న జారీ చేసిన ఈ గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేయడానికి అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు అర్హత కలిగిన ప్రైవేట్ రంగ బ్యాంకులను అనుమతించింది. ఇది బాలికలు మహిళల కోసం స్కీమ్కు మెరుగైన యాక్సెస్ను ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనితో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం ఇప్పుడు పోస్ట్ ఆఫీసులు మరియు అర్హతగల షెడ్యూల్డ్ బ్యాంక్లలో సబ్స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుంది. ఈ పథకం పోస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఏప్రిల్ 1, 2023 నుండి అమలులో ఉంది మరియు మార్చి 31, 2025 వరకు రెండేళ్ల కాలానికి చెల్లుబాటు అవుతుంది. పథకం యొక్క ముఖ్య లక్షణాలు: అమ్మాయిలు మరియు మహిళలందరికీ ఆకర్షణీయమైన మరియు సురక్షితమైన పెట్టుబడి ఎంపికలను అందిస్తుంది. ఈ పథకం కింద మార్చి 31, 2025న లేదా అంతకంటే ముందు 2 సంవత్సరాల కాల వ్యవధి కోసం ఖాతాను తెరవవచ్చు. ఎంఎస్ఎస్సి కింద చేసిన డిపాజిట్ సంవత్సరానికి 7.5% చొప్పున వడ్డీని భరిస్తుంది. ఇది త్రైమాసికానికి సమ్మేళనం చేయబడుతుంది. కనిష్టంగా ₹1,000 మరియు 100 గుణకారంలో ఏదైనా మొత్తాన్ని గరిష్ట పరిమితి ₹2,00,000 లోపల డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం కింద పెట్టుబడి యొక్క మెచ్యూరిటీ ప్రారంభించిన తేదీ నుండి 2 సంవత్సరాలు. పథకం కింద ఖాతా యొక్క ఇది పెట్టుబడిలో మాత్రమే కాకుండా స్కీమ్ కాల వ్యవధిలో పాక్షిక ఉపసంహరణలో కూడా సౌలభ్యాన్ని కల్పిస్తుంది. స్కీమ్ ఖాతాలో అర్హత ఉన్న బ్యాలెన్స్లో గరిష్టంగా 40% వరకు విత్డ్రా చేసుకోవడానికి ఖాతాదారు అర్హత కలిగి ఉంటారు. లాభాలు: ఈ పథకం అమ్మాయిలు మరియు మహిళలందరికీ ఆకర్షణీయమైన మరియు సురక్షితమైన పెట్టుబడి ఎంపికలను అందిస్తుంది. ఈ పథకం ఆకర్షణీయమైన మరియు స్థిరమైన వడ్డీని 7.5% వడ్డీతో కలిపి త్రైమాసికానికి అనువైన పెట్టుబడి మరియు పాక్షిక ఉపసంహరణ ఎంపికలతో గరిష్ట సీలింగ్ ₹2,00,000 అందిస్తుంది. పథకం కాలపరిమితి 2 ఏళ్లు. త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీ సమ్మేళనం చేయబడుతుంది మరియు ఖాతాలో జమ చేయబడుతుంది. గమనిక: ఈ పథకం యొక్క నిబంధనలకు అనుగుణంగా లేని ఏదైనా ఖాతా తెరిచిన లేదా డిపాజిట్ చేసిన ఖాతాదారుకు చెల్లించాల్సిన వడ్డీని పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాకు వర్తించే రేటుతో చెల్లించాలి. అర్హత: 1. దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉండాలి. 2. ఈ పథకం మహిళలు మరియు ఆడపిల్లలకు మాత్రమే. 3. ఏదైనా వ్యక్తిగత మహిళ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. 4. మైనర్ ఖాతాను సంరక్షకుడు కూడా తెరవవచ్చు. 5. గరిష్ట వయోపరిమితి లేదు మరియు అన్ని వయసుల మహిళలు ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. గమనిక: ఈ పథకం కింద తెరవబడిన ఖాతా ఒకే హోల్డర్ రకం ఖాతాగా ఉండాలి. డిపాజిట్లు: ఒక వ్యక్తి డిపాజిట్ కోసం గరిష్ట పరిమితికి లోబడి ఎన్ని ఖాతాలను అయినా తెరవవచ్చు మరియు ఇప్పటికే ఉన్న ఖాతాకు మరియు ఇతర ఖాతాలను తెరవడానికి మధ్య 3 నెలల కాల గ్యాప్ నిర్వహించబడుతుంది. కనిష్టంగా ₹1,000 మరియు ఒకదాని గుణిజాలలో ఏదైనా మొత్తం ఒక ఖాతాలో ₹100 జమ చేయవచ్చు మరియు ఆ ఖాతాలో తదుపరి డిపాజిట్ అనుమతించబడదు. గరిష్ట పరిమితి ₹2,00,000 ఖాతాదారుడి ఖాతాలో లేదా ఖాతాలలో జమ చేయబడుతుంది. మెచ్యూరిటీపై చెల్లింపు: డిపాజిట్ చేసిన తేదీ నుండి 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత డిపాజిట్ పరిపక్వం చెందుతుంది మరియు మెచ్యూరిటీలో ఖాతాదారునికి అర్హతగల బ్యాలెన్స్ చెల్లించబడుతుంది. మెచ్యూరిటీ విలువను గణించడంలో రూపాయిలో భిన్నంలోని ఏదైనా మొత్తం సమీప రూపాయికి రౌండ్ ఆఫ్ చేయబడుతుంది మరియు ఈ ప్రయోజనం కోసం 50 పైసా లేదా అంతకంటే ఎక్కువ మొత్తం ₹1గా పరిగణించబడుతుంది మరియు 50 పైసా కంటే తక్కువ మొత్తం విస్మరించబడుతుంది. ఖాతా నుండి ఉపసంహరణ: ఖాతాదారుడు ఖాతా తెరిచిన తేదీ నుండి 1 సంవత్సరం గడువు ముగిసిన తర్వాత కానీ ఖాతా మెచ్యూరిటీకి ముందు ఒకసారి గరిష్టంగా 40% వరకు ఎలిజిబుల్ బ్యాలెన్స్ని విత్డ్రా చేసుకోవడానికి అర్హులు. మైనర్ బాలిక యొక్క సంరక్షకుడు పేర్కొన్న సర్టిఫికేట్ను ఖాతాల కార్యాలయానికి సమర్పించడం ద్వారా మైనర్ బాలిక ప్రయోజనం కోసం ఉపసంహరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాతా నుండి ఉపసంహరణను గణించడంలో రూపాయి భిన్నంలోని ఏదైనా మొత్తం పూర్తి చేయబడుతుంది. సమీప రూపాయి మరియు ఈ ప్రయోజనం కోసం
50 పైసా లేదా అంతకంటే ఎక్కువ మొత్తం రూ. 1గా పరిగణించబడుతుంది మరియు 50 పైసా కంటే తక్కువ మొత్తం విస్మరించబడుతుంది. దరఖాస్తు ప్రక్రియ ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ 1. దరఖాస్తుదారు సమీపంలోని పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ లేదా నియమించబడిన బ్యాంకును సందర్శించవచ్చు. 2. దరఖాస్తుదారు ఫారంను సేకరించండి లేదా అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. 3. దరఖాస్తు ఫారంను పూరించండి మరియు అవసరమైన అన్ని పత్రాలను జతచేయండి. 4. డిక్లరేషన్ మరియు నామినేషన్ వివరాలను పూరించండి. 5. పెట్టుబడి డిపాజిట్ యొక్క ప్రారంభ మొత్తంతో దరఖాస్తు ఫారంను సమర్పించండి. 6. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకంలో పెట్టుబడికి రుజువుగా పనిచేసే సర్టిఫికేట్ను స్వీకరించండి. గమనిక: ఈ పథకం కింద ఖాతా తెరవడం కోసం ఒక మహిళ తన కోసం లేదా మైనర్ బాలిక తరపున సంరక్షకుడు మార్చి 31, 2025 లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవాలి. అకౌంటు అకాల మూసివేత 1. కింది సందర్భాలలో మినహా మెచ్యూరిటీకి ముందు ఖాతా మూసివేయబడదు. అవి: ఖాతాదారుని మరణంపై, పోస్ట్ ఆఫీస్ లేదా సంబంధిత బ్యాంక్ సంతృప్తి చెందిన చోట, ఖాతాదారుని ప్రాణాంతక వ్యాధులలో వైద్య సహాయం లేదా సంరక్షకుని మరణం వంటి తీవ్రమైన దయగల సందర్భాలలో, ఖాతా యొక్క ఆపరేషన్ లేదా కొనసాగింపు వలన అనవసరమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. ఖాతాదారుడు పూర్తి డాక్యుమెంటేషన్ తర్వాత ఆర్డర్ ద్వారా మరియు వ్రాతపూర్వకంగా రికార్డ్ చేయడానికి కారణాల వల్ల ఖాతాను ముందస్తుగా మూసివేయడానికి అనుమతించవచ్చు. 2. సబ్ పారాగ్రాఫ్ 1 కింద ఖాతా అకాలంగా మూసివేయబడినట్లయితే, అసలు మొత్తంపై వడ్డీని ఖాతా నిర్వహించబడిన పథకానికి వర్తించే రేటుతో చెల్లించాలి. 3. ఖాతా తెరిచిన తేదీ నుండి 6 నెలలు పూర్తయిన తర్వాత ఎప్పుడైనా సబ్ పారాగ్రాఫ్ 1 కింద అందించబడినది కాకుండా మరే ఇతర కారణాల వల్లనైనా అకౌంటు అకాల మూసివేత అనుమతించబడవచ్చు మరియు ఈ సందర్భంలో బ్యాలెన్స్ సమయం నుండి ఉంటుంది. ఖాతాలో ఉన్న సమయానికి ఈ పథకంలో పేర్కొన్న రేటు కంటే 2% తక్కువ వడ్డీ రేటుకు మాత్రమే అర్హత ఉంటుంది. 4. మెచ్యూరిటీ విలువను గణించడంలో రూపాయిలో భిన్నంలోని ఏదైనా మొత్తం సమీప రూపాయికి మరియు ఈ ప్రయోజనం కోసం రౌండ్ చేయబడుతుంది. 50 పైసా లేదా అంతకంటే ఎక్కువ మొత్తం రూపాయిగా పరిగణించబడుతుంది మరియు 50 పైసా కంటే తక్కువ మొత్తం విస్మరించబడుతుంది. For more such videos, please like, share and subscribe.